హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను దొడ్డు రవ్వ ఉప్మా చూపిస్తున్నాను. హెల్దీ దొడ్డు రవ్వ గోధుమ రవ్వతో ఉప్మా. చూడండి, ఇక్కడ ఒక కప్పు రవ్వ పెట్టుకున్నా, ఒక క్యారెట్ చిన్న చిన్న కోసి పెట్టుకున్నా, ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగ్గపడ ఉప్పు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నూనె పెట్టుకున్న పొయ్యి మీద వేడైంది. తగ్గపడ, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, వీటితో పాటు క్యారెట్ కూడా వేసేస్తున్నాం. తగ్గపడ ఉప్పు కూడా వేసేస్తున్నా దీంట్లోనే. ఇప్పుడు ఉప్పు, ఇది ఒక ట్రిక్. ఉప్పు అయితే పోపులు వేస్తే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది, ముక్కలకు కూడా పడుతుంది. మనం ఏం ముక్కలు వేసుకుంటే ఆ ముక్కలకు ఉప్పు. తగ్గపడ ఒక కప్పుకు 2 చెంచాల ఉప్పు. చిన్నగా ఉంది చెంచా, చాయ్ చెంచాతో అయితే ఎక్కువ అవుతుంది, సగం టీ స్పూన్ అయితే మస్తు అవుతుంది ఈ రవ్వకి. ఇది చిన్నది కనుక నేను 2 వేసుకున్నా. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నీళ్ళు పోసేయాలి. అల్లము, లవంగాలు, మీకు ఏమన్నా మసాలాగా మంచిగా ఫ్రై, ఇట్లా కారం ఎక్కువ ఘాటుగా తినాలి అనుకున్న వాళ్ళు 2 లవంగాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటలే, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు ఘాటు. పచ్చిమిరపకాయలు చాలు నాకు. కావాలంటే 4 లవంగాలు వేసుకుంటే ఘాటు ఎక్కువ వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. అల్లము, లవంగాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కానీ ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఫ్రై అయినాక చాలు. ఈ చెంబుతో ఒక చెంబు, ఒకటి రవ్వ వేసుకున్నా కనుక ఒక చెంబు నీళ్ళు మస్తు. ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ పోసి కలిపి మూత పెట్టేద్దాం, అంతే. నీళ్ళు బాయిల్ కావాలి, వెయిట్ చేద్దాం నీళ్ళు బాయిల్ అయ్యే వరకు. ఇప్పుడు నీళ్ళు బాయిల్గా కుత ఇంకా ఉడకలేదు, కానీ బాయిల్ కానికే రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం. నీళ్ళు వేడైనాయి. కుత ఉడికేటప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను కొంచెం బాయిల్ స్టార్ట్ కాగానే వేసేస్తున్నా. రవ్వ వేసేసుకుందాం. ఎక్కువ ఉంటే ఒక చేతితో పోసుకుంటే ఒక చేతితో కలిపేయాలి. నేను కొంచెం ఉంది కనుక ఒకటేసారి పోసేసిన. ఒక కప్పే కనుక కలిసిపోయింది చూడండి. ఈ కాంటెంట్ ఎక్కువ ఉంటే ఒక చేతితో వేసుకుంటే ఒక చేతితో కలపాలి, అప్పుడు కానీ మిక్స్ అవుతుంది మంచిగా, లేకుంటే గడ్డలు కడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని వదిలేద్దాం. చిన్నగా చేద్దాం, ఇంకా పొయ్యి ఒక 10 నిమిషాలు పెడదాం చిన్నగా చేసి. ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసి వడ్డించుకుందాం. ఒక 10 నిమిషాలు అయినాక చూపిస్తాం, ఓకేనండి. ఇప్పుడు మూత తెరిచి చూసుకుందాం ఎంతవరకు వచ్చింది. మోటు రవ్వ ఉప్మా ఇప్పుడు ఉడుకుతుంది. ఇంత ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా వేసుకుంటే, కొంచెం తడి ఉన్నప్పుడు వేసుకుంటే మొత్తం ఉప్మా అంతా పడుతుంది మంచిగా. ఏ ఉప్మా చేసినా ఇదొకటి గుర్తుంచుకోండి మీరు, టేస్టీగా మంచిగా టేస్ట్ జనాలకు టేస్ట్ దొరకాలంటే ఒక చెంచా టీ స్పూన్తో 2-3 ఎక్కువ ఉంటే 2-3 టీ స్పూన్లు వేసుకోండి. కొంచెం ఉంటే ఇట్లా కొంచెం ఉన్న దాంట్లో అయితే ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్ కానీ ఇట్లా వదిలిపెట్టేసి మంచిగా ఇట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. ఎలాంటి ఉప్మా అయినా సరే, బాంబినో ఉప్మా, రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా, మురమురాల ఉప్మా,
మురమురాల సుశీలు అంటారు, రకరకాల ఊరికొక పేరు పిలుస్తారు. కానీ ఎలాంటి ఉప్మా చేసుకున్నా లాస్ట్కి జొన్న గట్కల కూడా, జొన్న గట్క, కొరబియ్యం ఉప్మా, ఇలాంటి ఉప్మాలల్లా వేసుకొని ఇలా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాస్ బంద్ చేసి 10 నిమిషాలు ఆగాలి. ఆగి వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది. మంచి టేస్ట్, వెరీ టేస్ట్గా ఉంటుంది. 10 నిమిషాలు వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి వడ్డించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయితే ఇంకా కుల్ల అవుతుంది. ఏ ఉప్మా అయినా సన్నరవ్వ ఉప్మా అంత మంచి కుల్ల కాదు. ఇది మాత్రం కొంచెం చల్లగా అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే నేను ఉడుకుడుకు చూపిస్తున్నాను మీకు, అందుకని కొంచెము ఇంకా ఆరలేదు. ఆరితే మాత్రం మస్తు ఉంటుంది. ఇలా వడ్డించుకుంది. మనం నెయ్యి వేసినాం కదా, నెయ్యి వలన సూపర్ టేస్ట్. నైస్నా, సూపర్ నైస్, నైస్, వెరీ నైస్. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు చేరుతుంది, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ పదే చెప్తున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు తినేష్టమే. వడ్డించే వాళ్ళకి ఇలా వడ్డిస్తే ఎంత సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. దీని మీద ఇంకా భుజియా ఉంటుంది కదా, సన్నంది భుజియా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది అది వేసుకొని తింటే పైన. నేనైతే ఏం వేసుకోకుండా తింటున్నా, కానీ ఇవన్నీ వేసుకోవచ్చు మీకు చెప్తున్నా. ఓకేనండి, నా వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒకటి నాకు కామెంట్స్ పెట్టండి. ఎవ్వరు కామెంట్స్ పెట్టరు అంటే నా వంటలు అంత బాగలేకుంటున్నాయా మీకు? కామెంట్స్ పెడితే బాగుంది, నచ్చింది జనాలకు అనుకుంటా. ఏం పెట్టకుండా చూసి వదిలేస్తే నాకేమనిపిస్తుంది, నాకు చేయబుద్ధి కూడా కాదు ఇంకొక వీడియోని. మీరు కామెంట్స్ పెట్టి ఏదో ఒకటి నాకు చెప్తుంటేనే చేయబుద్ధి అవుతుంది కదా. ఓకేనండి, ఓకే అండి, బాయ్, లైక్, షేర్, బై.